అయితే బెటర్ అనుకున్నాడు ఆయన. హ్మ్. దాని ప్రకారం నడుస్తది. ఓకే. సిద్ధాంతాలు ఉండే ఉండొచ్చు. కమ్యూనిస్టుల్లాగా ఉండడం అంటే ఇంకా అంత పార్టీ పెట్టుకొని అంత ఉండి ఇంకా ఉన్నా లేనట్టు అన్నట్టు ఉంటదేమో మేబీ. అట్లేం కాదు. కమ్యూనిస్టులు తాము అధికారంలో పంచుకున్నప్పుడు చాలా పవర్‌ఫుల్‌గానే ఉండేవాళ్ళు. అదే. సాంతం పక్కకెళ్ళిపోయాక దెబ్బతిన్నారు గానీ, హ్మ్. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు 2004లో చంద్రబాబు నుంచి అధికారం ఎందుకొచ్చింది కాంగ్రెస్‌కి? అవును. వీళ్ళకి పూర్తి బలం లేకపోవడం వలన ఆ ప్లేస్‌ని కాంగ్రెస్ ఎక్కువ తీసుకుంది. హ్మ్. బట్ అప్పుడు కమ్యూనిస్టులు కూడా డబుల్ డిజిట్‌లో ఉన్నారు గదా! అవును. గెలిచింది. హ్మ్. ఆ టైంలో చాలా స్ట్రాంగ్‌గానే ఉన్నారు 2004, 9 దాకా. హ్మ్. 9 తర్వాత ఆళ్ళు వేసిన రాంగ్ స్టెప్ చంద్రబాబుతో వెళ్ళటం. అదే. అదే కాంగ్రెస్‌తో ఉండుంటే వాళ్ళు అప్పటికి కంటిన్యూ అయ్యుండేది. అవును. కానీ చంద్రబాబుతో వెళ్లి చేయగాల్చుకున్నారు. ఒక కుమారస్వామిలా పవన్ మారే అవకాశం ఉందా? నాకు తెలిసి అట్లాగేం చేయడనుకుంటున్నా. ఏముంది కుమారస్వామి అంటే తనకి సంబంధించి విడిగా పొత్తు పెట్టుకుని ఆ తర్వాతన అంటే విడిగా పోటీ చేశారప్పుడు. హ్మ్. కుమారస్వామి ఏంటి అవునవును. 2 సార్లు గూడా విడిగా పోటీ చేసి ఎవరి సీట్లు ఆళ్ళు సాధించి ఆ తర్వాత ఏది పూర్తి మెజారిటీ ప్రభుత్వం ఎవరికి రాలేదు ఏర్పాటుకి సీట్లు కాబట్టి అవసరమయ్యి. ఒకసారేమో బీజేపీకి మద్దతిచ్చాడు. హ్మ్. ఇచ్చి మొదటి ముఖ్యమంత్రి పదవి తను తీసుకున్నాడు. హ్మ్. బీజేపీకి మద్దతు ఇవ్వాల్సి 2.5 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సినప్పుడు వదులుకోకుండా